గైస్ అఖిల్ ఫోన్ పడిపోయింది. ఇప్పుడు అది బ్రేక్ అయిందో లేదో చూద్దాం. కాంటెంట్ నీకేం తాగాలనుంది? ఆయనకి ఇదే, ఆయనకంతా పింక్ ఇష్టం. డ్రింక్లే అందుకని రెడ్ కావాలంటున్నాడు. పింక్ రెడ్ అయిపోయింది. హైడ్రేషన్ డ్రింక్ అంటే ఏ హైడ్రేషన్ ఇంకా లోపల బోల్డ్ ప్రైమ్స్ ఉన్నాయి చూడు. గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది. అస్సలు బాగోదు, బేసిక్ ఉంటుంది, లైట్ తీసుకో. కానీ లోపల మంచి ఉన్నాయి చూడు. ఇదిగో ఈ మూల మొక్కల్లో భలే కనిపిస్తారా నీకు? బాస్బాల్ కొలాబ్ డబ్ల్యూడబ్ల్యూ ఎడిషన్ తీసుకున్నావు. సో గైస్ వి ఆర్ హ్యావింగ్ ప్రైమ్ డబ్ల్యూడబ్ల్యూ ఎడిషన్. నీ ఫోన్లో ఎలా ఎంత క్లారిటీ వస్తుంది? మా దాంట్లో రావట్లేదు. సెట్టింగ్స్ మార్చా చూడు. ఎంతకి ఇస్తావు ఫోన్? గైస్ అఖిల్ ఫోన్ పడిపోయింది. ఇప్పుడు అది బ్రేక్ అయిందో లేదో చూద్దాం. కాంటెంట్ ఎస్. దెబ్బేసాడు నచ్చింది అసలు. చల్లగా ఉంది, బట్ నాకు ఫ్లేవర్ అయితే నచ్చింది. రెడ్ కలర్ ఇప్పుడు మన అఖిల్ ప్రైమ్ ట్రై చేస్తున్నాడు. నీకు అసలే నిమ్మకాయ నీళ్ళ ఉన్నారా? నాకు నచ్చింది, చాలా ఫ్రెష్, నాకు నచ్చింది. 3 days later. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ హైదరాబాద్. అందరికి మార్నింగ్ అయితే హైదరాబాద్లో మాత్రం నాకు నైట్ మార్నింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ యూ కెన్ సీ 10 o'clock అవుతుంది. సో ఇప్పుడు నేను గణేష్ని కలవడానికి వెళ్తున్నాను. బై ద వే మెల్లిమెల్లిగా ఐమ్ గెటింగ్ హ్యాబిచుయేటెడ్ టు దిస్ బజ్ కట్. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనోడి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. నీది నా సేమ్ హెయిర్ స్టైల్ రా. హైలైట్ ఏంటంటే నేను అందుకంటే ఏకంగా గుండె అనుకోండి. ఈ ముగ్గురు ఇంచుమించు ఒకే కైండ్ ఆఫ్ లుక్ మెయింటైన్ చేస్తాం. నేను బాగున్నాను. నీకు కొంచెం ముందు ఇక్కడ హెయిర్ కొంచెం వచ్చింది. అండ్ తిరుపతి నుంచి గణేష్కి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. తిరుపతి ప్రసాదం ఇది, లడ్డు. అండ్ నీకోసం మన సబ్స్క్రైబర్ ఒకడు స్పెషల్లీ నీకు ఇమ్మని చెప్పి పంపించాడు. మనోడి పేరు దర్శన్ అనమాట. ఆ గిఫ్ట్ ఏంటో నాకు తెలీదు. గణేష్ అన్నకి స్పెషల్గా ఇవ్వు అన్న చెప్పి మీరు గిఫ్ట్లు ఇవ్వాలంటే వైజాగ్లో రవి క్లోతింగ్ స్టోర్ ఉంటుంది. రవి తీసుకుంటాడు, రవి నాకు పంపిస్తాడు. పంపించలేదు. అన్బాక్స్ చేసి చూద్దాం ఏముందో. వెయిట్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? షూస్. షూసా? Beautiful. Is it a sign? Maybe. I'll take it as a sign. Subrahmanya Swami, Venkateswara Swami. Venkateswara Swami. తిరుపతి నుంచి పంపించారు కదా. తిరుపతి నుంచి ఫస్ట్ టైం ఒక ట్రెడిషనల్ గిఫ్ట్ వచ్చింది నాకు.
దర్శన్, థ్యాంక్ యూ సో మచ్ దర్శన్, మీన్స్ అ లాట్. గుర్తుండిపోద్ది గిఫ్ట్ అనేది. అలాంటి గిఫ్ట్ విల్ గివ్ గాడ్. దర్శన్ పేరు కూడా. 3 days later. కట్ చేస్తే వీఆర్ బ్యాక్ టు హోమ్ అగైన్. ఆల్మోస్ట్ ఒక 2000 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ ఒక లాంగ్ డ్రైవ్, ఒక మంచి డివోషనల్ ట్రిప్ అనమాట. మొత్తం అంతా బాగా అయింది. ఐమ్ బ్యాక్ టు మై హోమ్ అగైన్, ఐమ్ బ్యాక్ టు వైజాగ్ అగైన్. అండ్ ఫ్రమ్ పాస్ట్ 1 week కొంచెం హెల్త్, ట్రావెల్ చేసి వచ్చాను కదా, హెల్త్ అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ట్రావెలింగ్లో కంప్లీట్గా ఫుడ్ ఆఫ్ డైట్లో ఉన్నాను. నచ్చింది తినేసాను, స్వీట్లు తినేసాను, షుగర్స్ తినేసాను. అండ్ ట్రావెలింగ్ వల్ల ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల, ఫుడ్ అది బాగాలేకపోవడం వల్ల కొంచెం హెల్త్ అటు ఇటు అయింది. బట్ నవ్ ఐఎమ్ గెటింగ్ బెటర్, ఐఎమ్ ఫైన్. అండ్ ప్రజెంట్ అయితే వైజాగ్లో యోగా డేకి ఓకే మంచి చాలా గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టే ప్లాన్లో ఉందన్నమాట. సో మా వైజాగ్ అంతా ఫుల్గా చాలా టైట్గా ఉంది గత లాస్ట్ 1 week నుండి. సో దట్ ఈస్ ద కరెంట్ అప్డేట్ అబౌట్ మీ అండ్ మై సిటీ. అండ్ మన గణేష్తో పాటు మనకు కూడా గిఫ్ట్ వచ్చిందనమాట. సో లెట్ us అన్బాక్స్ దిస్ నవ్. అండ్ బై ద వే తిరుపతిలో లైక్ మన సబ్స్క్రైబర్, తన పేరు దర్శన్ అనమాట. సో హీ హెల్ప్డ్ మీ ఏ లాట్, స్పెషల్లీ అక్కడ తిరుపతిలో దర్శనం అవ్వడానికి, అక్కడ మొత్తం నేను ట్రావెల్ చేయడానికి మనోడు నాకు చాలా హెల్ప్ చేశాడు. వద్దన్నా సరే ఈ చేతిలో నాకు ఒక గిఫ్ట్, గణేష్కి గిఫ్ట్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు మ్యాంగోస్ కూడా తెచ్చాడు. నేను వద్దు అని ఎంత చెప్పినా వినలేదు మనోడు. బట్ ఎస్, ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ద లవ్ దట్ యూ పీపుల్ గివ్ మీ. కొంతమంది అయినా అప్పుడప్పుడు మీరు చూపించే లవ్ అదొక్కటి చాలు. సోషల్ మీడియాలో ఉండడానికి అప్పుడప్పుడు లిటరలీ నాకుండే సబ్స్క్రైబర్సే రీజన్ అవుతారు. సో నౌ లెట్ us అన్బాక్స్ దిస్ థింగ్. మనోడు నాకు కూడా మంచి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చాడు. ఓ మై గాడ్, దిస్ లుక్స్ బ్యూటిఫుల్. చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి. బట్ యూనో వాట్, నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని పక్కన వాళ్ళ వైఫ్స్తోనే చూశాను. నేను సోలోగా వెంకటేశ్వర స్వామి చూడడం లిటరల్లీ నేను ఈ ట్రిప్లో ఓకే ఈ తిరుపతి ట్రిప్లో ఒక్క టెంపుల్లో చూశాను. అండ్ ఇప్పుడు ఇలా లిటరల్లీ వెంకటేశ్వర స్వామి సింగిల్గా ఉండడం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. సో థ్యాంక్ యూ దర్శన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. దీంతో పాటు వీ హ్యావ్ 1 more ఐటమ్ టు అన్బాక్స్. ఇఫ్ అట్ ఆల్ మీకు గుర్తుంటే నేను ఒక 2 weeks బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో మంచి Q&A సెషన్ పెట్టాను, వాచ్ డిస్కషన్ ఒకటి పెట్టాను. మంచిగా ఏ వాచ్ తీసుకుందాం, తక్కువ బడ్జెట్లో ఏం తీసుకుందాం అని చెప్పి. సో ఫైనల్లీ ఐ హ్యావ్ టేకెన్ ఎ వాచ్. అండ్ ఆ వాచ్ ఏంటో కూడా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ బై ద వే ఐ బాట్ దిస్ ఫ్రమ్ ఏజియో. ఆల్రెడీ నేను ఇది అన్బాక్స్ చేసేసాను, ఎందుకంటే చూడాలి కదా అది వాచ్ ఇచ్చాడు లేదంటే స్టోన్ పెట్టాడో తెలియాలి కాబట్టి ముందే అన్బాక్స్ చేసేసాను. బట్ యా, మీకోసం వన్స్ అగైన్ హియర్ వీ హ్యావ్ ద Casio వింటేజ్, ద లెజెండరీ అండ్ ద OG వాచ్, ద Casio వింటేజ్ సిరీస్. బట్ చాలామంది దగ్గర ఒక Casio వింటేజ్ వాచ్ ఉంటుంది. దాని నేమ్ ఎగ్జాక్ట్గా ఐడియా తెలియదు, అక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండే మోడల్ అనమాట. అది చాలా కామన్. బట్ నేను ఈసారి కొంచెం డిఫరెంట్గా, అందరి దగ్గర ఉండేది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేది, కొంచెం వింటేజ్ సిరీస్లో కొంచెం లేటెస్ట్ వర్షన్ ఒకటి తీసుకున్నాను. సో నాకైతే చాలా నచ్చింది. సో నా లెట్ us అన్బాక్స్ దిస్ వాచ్ నౌ. క్లీన్, సటిల్, సింపుల్ అండ్ సటిల్. ఓకే, అండ్ there you go. Casio Vintage AQ230A. ఓకే, సో Casio AQ230A ఈ మోడల్ నేమ్, ఎగ్జాక్ట్ మోడల్ నేమ్. సో హియర్ we go. So this is that beautiful Casio vintage watch. You can see దీనికి లోపల ఏంటి డిజిటల్ వచ్చింది అండ్ అనలాగ్ కూడా వచ్చిందనమాట. లుక్స్ క్లీన్, సూపర్ క్లీన్ అండ్ సూపర్ వర్స్టైల్. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ బెల్ట్ అండ్ ఇన్సైడ్ బ్లాక్ డైల్. ఓకే, విచ్ ఈస్ షోయింగ్ బోత్ దట్ డిజిటల్ అండ్ అనలాగ్ టైం. ఈ రెక్టాంగిల్ షేప్లో ఉండడం వల్ల లిటరల్ ఒక వింటేజ్ ఫీల్, వింటేజ్ వైబ్ ఇస్తుంది. సో లెట్ us ట్రై దిస్ నౌ. బాగుంది కదా.
నైస్. అండ్ బై ద వే ఈ క్యాషియో AQ230A మోడల్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, లైక్ బ్లూ, ఆలివ్ గ్రీన్, పింక్, ఆరెంజ్, చాలా చాలా కలర్స్ ఉన్నాయి, బాగున్నాయి. లిటరల్ కొంచెం వింటేజ్ మోడల్ అయినా సరే కొంచెం ఆ మోడర్న్ టచ్ వచ్చింది ఆ లేటెస్ట్ ఆ డిఫరెంట్ కలర్స్ వల్ల అండ్ లోపల డిజిటల్ అండ్ అనలాగ్ వల్ల. అండ్ బై ద వే జస్ట్ లుక్ ఎట్ ద బెల్ట్ అండ్ లుక్ ఎట్ ద వాచ్, మంచి షైన్, మంచి గ్లాసీ ఫినిష్ వచ్చింది. నైస్. I literally loved this. You know what's the best thing about this watch? Each and every outfit, every casual outfit, every formal outfit, ప్రతి అవుట్ఫిట్ మీదకి వాచ్ అనేది సెట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ వాచ్. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు కావాలనుకుంటే ఈ వాచ్కి సంబంధించిన లింక్ అండ్ మిగతా చెప్పాను కదా సేమ్ ఇదే మోడల్లో కొంచెం డిఫరెంట్ కలర్ డైల్స్ వచ్చిన వాచెస్ లింక్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్, నచ్చితే తీసుకోండి. అండ్ బై ద జస్ట్ టెల్ మీ హౌ ఇస్ దిస్ వాచ్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఒక మంచి వాచ్ డెడికేటెడ్ కాంటెంట్ కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్గా ఫ్రమ్ పాస్ట్ ఒక 6 months నుండి ట్రస్ట్ మీ వాచ్ల కోసం పిచ్చిగా చదువుతున్నాను, స్టడీ చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను. లైక్ ఎందుకో అబ్సెషన్ బాగా పెరిగిపోతుంది నాకు ఈ వాచెస్ మీద. సో వాచెస్ కోసం మంచి డెడికేటెడ్ కాంటెంట్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే కింద కమెంట్ సెక్షన్స్లో మీకు వాచెస్ కోసం, స్పెషల్లీ వాచెస్ కోసం ఏదైనా వీడియో కావాలంటే డెఫినెట్లీ కింద కమెంట్ చేయండి. నేను వాటిల్లో చూసుకొని ఒక టాపిక్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని మీద వీడియోస్ చేస్తాను. లైక్ వాచెస్ అండర్ 5,000, వాచెస్ అండర్ 10,000, లేదంటే బెస్ట్ బిగినర్స్ వాచెస్, ఇలాంటివి. ఓకే, సో ఏదో ఒకటి కింద కామెంట్ చేయండి. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ ఏ థమ్స్ అప్. అండ్ హౌ ఇస్ అ బజ్ కట్? చాలామందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. సో ఈ హెయిర్ స్టైల్ మీద రివ్యూస్ అయితే కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి. బట్ నాకైతే మెల్లిగా స్టార్టింగ్ హెయిర్ కట్ చేయించిన ఫస్ట్ డేకి ఇప్పటికీ నాకైతే ఇది నచ్చడమే మొదలుపెట్టింది. అండ్ ఇంకొక హైలైట్ ఉంది, అది మీకు అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో యా, హౌ ఇస్ అ బజ్ కట్? అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye. Why do you wanna end? Was it real or just pretend?